వర్షాలు. ఎంతటి భారీ వర్షాలంటే చెరువేదో ఇల్లేవో కాలువేదో రోడ్డేదో ఏదేంటో తెలియని పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్ నుంచి బెజవాడ తేరుకుంటుంది. పునరావాస కేంద్రాల నుంచి ఇంటి బాట పట్టారు జనం. అసలు ప్రస్తుతం బెజవాడలో సిచ్యువేషన్ ఎలా ఉంది, ప్రభుత్వం ఎలాంటి సహాయక చర్యలు చేపట్టింది? లెట్స్ వాచ్ ది స్టోరీ. నాలుగు రోజుల నరకం. సేఫ్ జోన్లోని బెజవాడ. పునరావాస కేంద్రాల నుంచి ఇళ్ల బాట పట్టిన జనం. బురద ఇళ్లను చూసి జనం కన్నీళ్లు. అసలైన పని స్టార్ట్ చేసిన పారిశుద్ధ్య కార్మికులు. ఇది బెజవాడ వరద కథ. చెట్టుకొకరు పుట్టకొకరిని చేసిన కన్నీటి కథ. అనుకోని విపత్తుకు అల్లాడిన సింగ్ నగర్ వాసుల వ్యధ. ఓవైపు ప్రజలను, ఇంకోవైపు ప్రభుత్వాలను కునుకు లేకుండా పరుగులు పెట్టించిన పరిస్థితి. 4 రోజులుగా వరదలో మునిగిన విజయవాడ ప్రస్తుతం సేఫ్ జోన్లోకి వచ్చింది. అసలైన ప్రకాశం బ్యారేజీ వద్ద వరద నీటి ప్రవాహం సైతం తగ్గుతుంది. దీంతో అనేక కాలనీల్లో నిన్నటి వరకు నడుముకు పైగా ఉన్న లోతులో నీరు ఉండగా నేడు అది 4 అడుగుల వరకు తగ్గింది. బుడమేరు నీటి ప్రవాహం కూడా తగ్గడంతో బాధిత ప్రజలు కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే తేరుకొని ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. మరికొందరు పునరావాస కేంద్రాల నుంచి సొంతిళ్లకు చేరుకుంటున్నారు. ఇంకొందరు ఇళ్లల్లో వస్తువులన్నీ తడిసిపోవడంతో అనేక మంది పిల్లాపాపలతో కలిసి తమ బంధువుల ఇంటికి వెళ్తున్నారు. మరోవైపు పరిస్థితులు కుదుటపడ్డా కొన్ని ప్రాంతాలు మాత్రం వరదలోనే ఉన్నాయి. 4వ రోజు కాలనీలు నీట మునిగే ఉన్నాయి. ప్రస్తుతం పరిస్థితులు కొంతవరకు ఓకేగా ఉన్నా జనాన్ని అల్పపీడనం భయపెడుతూనే ఉంది. నిర్వాసితులకు సహాయం అందుతూ ఉన్నా అది అందరికీ చేరడం లేదు. సహాయక పునరావాస కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. 4 రోజులుగా అంధకారంలో ఉన్న సింగ్ నగర్లో ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంది. కానీ విద్యుత్, తాగునీటి కష్టాలు తప్పడం లేదు. వరద వెళ్లక జనం బురదతో అవస్థలు పడుతున్నారు. పునరావాసాల నుంచి ఇళ్లకు చేరుకొని బురదను శుభ్రం చేసుకుంటున్నారు. ఇంకోవైపు విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్స్ దెబ్బతినడంతో వాటిని పునరుద్ధరిస్తున్నారు అధికారులు. అప్పటి వరకు బాధితులకు చీకటి బాధలు తప్పేలా లేవు. విజయవాడలో ఇప్పటి వరకు పరిస్థితి ఒకటైతే ఇక ముందున్న పరిస్థితి మరొకటి. జలప్రళయంతో విజయవాడలో బుడమేరు పరిసర ప్రాంతాలు నీట మునిగిపోయాయి. బురద మట్టి, వరద నీటితో ఇల్లు, వాకిలి ఏకమయ్యాయి. దాదాపు 3 రోజుల దిగ్బంధనం తర్వాత ఇప్పుడిప్పుడే వరద నీరు తగ్గుతూ ఉండడంతో ముంపు నుంచి ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. ఓవైపు విద్యుత్ సరఫరా లేదు, మరోవైపు తాగునీటి కొరత. అయితే తాగునీటి సమస్యను నియంత్రించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. తాగునీటిని ట్యాంకర్ల ద్వారా వరద ప్రభావిత ప్రాంతాల్లో సరఫరా చేస్తున్నారు. కానీ అక్కడ కూడా జనం అవస్థలు అన్నీ ఇన్ని కావు. మొత్తం దయనీయ పరిస్థితి నెలకొంది. చెప్పాలంటే విజయవాడలో అన్ని ప్రాంతాల కంటే దయనీయంగా మారిన సింగ్ నగర్లో వరద నీటి మట్టం తగ్గుతుంది. ఇప్పటికీ ఈ ప్రాంతంలో 3-4 అడుగుల నీరు ఉండనే ఉంది. కానీ ఇళ్లన్నీ బురదతో నిండిపోయాయి. ఓవైపు కాలనీ వాసులు ఇళ్లను శుభ్రం చేసుకుంటుండగా పారిశుద్ధ్య కార్మికులు రోడ్లు, డ్రైనేజీలను శుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ముంపు ప్రాంతాల్లో నీటి మట్టం తగ్గే కొద్దీ కొట్టుకుపోయిన వాహనాలు బయటపడుతున్నాయి. ఎవరి వాహనాలు ఎటున్నాయో, ఎక్కడికెళ్లాయో వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు గత 2 రోజుల్లో ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 12 మృతదేహాల్ని గుర్తించారు. కొట్టుకుపోయిన కార్లు, ద్విచక్ర వాహనాలు ఎక్కడెక్కడో తేలుతున్నాయి. ఈ వాహనాలు ఎంతవరకు పనిచేస్తాయో తెలియదు. ఇన్సూరెన్స్ వస్తుందో లేదో అంతకంటే తెలియదు. వరద తగ్గాక అసలైన వ్యాధుల భయం మాత్రం పొంచి ఉంది. 4 రోజుల నుంచి వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో అనేక రకాలైన వ్యాధులు వచ్చే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా కార్పొరేషన్ నుంచి వచ్చే తాగునీటిని వేడి చేసి చల్లార్చుకుని తాగడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. తినే ఆహారంలో కూడా జాగ్రత్తలు వహించాలని వార్నింగ్ ఇస్తున్నారు. ఇక 2 రోజుల పాటు సహాయక చర్యల్లో మునిగిన అధికార యంత్రాంగానికి ఇప్పుడు అసలైన టాస్క్ మొదలైంది.
బాధితులను ఆదుకునేందుకు చంద్రబాబు, మంత్రులు, అధికారులందరూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వరదల్లో మృతి చెందిన వారిని గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించాలని సూచించారు. ఎవరూ ముందుకు రాకపోతే ప్రభుత్వం తరపున అంత్యక్రియలు నిర్వహించాలని తెలిపారు. ఇక మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం అందచేయాలని నిర్ణయించారు. మరోవైపు వరదలు తగ్గిన ప్రాంతాల్లో బాధితులకు డోర్ టు డోర్ ఆహారం అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు ఇచ్చేందుకు సిద్ధమైంది. పారిశుద్ధ్య కార్మికులు కూడా యుద్ధ ప్రాతిపాదికన పనులు పూర్తి చేసి పరిస్థితిని మునుపటి స్థితికి తీసుకురావాలన్నారు. ఇంకోవైపు పంట నష్టంపై కూడా అంచనా వేయనుంది సర్కార్. మొత్తం మీద విజయవాడ వాసులు వరద నుంచి ఊరట పొందారు. ఇటు పారిశుద్ధ్య కార్మికులు కూడా రంగంలోకి దిగారు. కానీ కొన్ని చోట్ల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు పనులకు ఆటంకం కలిగిస్తున్నాయి.